హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ 9 తెలుగు, ఇందులో కామన్ మ్యాన్స్ 9 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం. ఓకే, నాగార్జున గారు చెప్పారుగా, మేము కూడా ఈసారి మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని అనుకుంటున్నామని. థ్యాంక్ యూ సో మచ్. అట్లా ఇస్తుంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే, మనలాంటి కామన్ మ్యాన్స్ కూడా పోతున్నారు కదా బిగ్ బాస్ షోకి అని హ్యాపీ అనిపిస్తుంది. బిగ్ బాస్ షోకి కామన్ మ్యాన్స్ వెళ్తున్నారు. కామన్ మ్యాన్స్ని ఎలా సెలెక్షన్ చేశారో అని నేను చెప్తాను. ఇలా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు ఎలా ఉంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది చాలా 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 బాగుంటుంది ఈ వీడియో మాత్రం. మీరు చూసి ఇంకా నాకు అప్లై ఎలా చేసుకోవాలో నేను అప్లై చేశాను అది కూడా మీరు చూస్తారా 100%. ఫస్ట్ అప్లై చేసుకోండి. 18 years నిండిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. 18 years తర్వాత ఇండియన్ వాళ్ళై ఉండాలి. తెలుగు మాట్లాడడానికి రావాలి. ఫస్ట్ నేమ్ కొట్టి ఫోన్ నెంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టిన తర్వాత 50 MB ఉండాలి వీడియో. ఒక 3 minutes వీడియో. ఆయన కొన్ని కండిషన్స్ ఇస్తాడుగా, 21 పేజీ కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ మొత్తం చదువుకొని మొత్తం చూసి బిగ్ బాస్లో మీకు ఎలా ఉందో చూసి అది చూసిన తర్వాతనే మీరు అలా చేయాలి నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, బిగ్ బాస్ కామన్ మ్యాన్స్కి ఎలా వీడియో పెట్టాలి అవన్నీ చెప్పాలని అనుకుంటున్నాను. మనం కామన్ మ్యాన్స్ అని అంటే, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అనొద్దు అని చాలామంది చెప్పారు. ఆదిరెడ్డి గారు కూడా చెప్పారు. నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. నాకు ఆదిరెడ్డి యూట్యూబ్ ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ 3 ఛానల్ పెట్టాను. నేను 3 times పెట్టాను. అది మధ్యలో ఎందుకో డిలీట్ అయిపోయినాయి. అవి ఎందుకు అయిపోయినాయో నాకు తెలియదు. కానీ నాకు ఆదిరెడ్డి నాకు చాలా మోటివేషన్ అనిపిస్తుంది నిజంగా. ఆయన వీడియోలు నా ఇన్స్పిరేషన్. నిజంగా నాకు ఇన్స్పిరేషన్ బిగ్ బాస్ గురించి ఎవరంటే ఆదిరెడ్డి. తర్వాత హాయ్ అని అలా పెట్టకండి. ఎలా చెప్తారంటే, హాయ్ ఫ్రెండ్స్ ఇలా అని, హాయ్ సార్ నాకు ఇదేదని అంటారు. మన వీడియో ఓపెన్ చేసి మనం 3 minutes వీడియో చూడాలి, అలా ఉండాలి వీడియో. అదే అనిపించింది నాకైతే నిజంగా. 3 minutes ఆ వీడియో చూసి మీకు ఎలా అనిపిస్తుందో చేస్తేనే అది బాగుంటుంది. అంతవరకు అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్ నేను నాగార్జున సార్ ఫ్యాన్ని, ఇది అది అని అంటే ఆ వీడియోని మనం అప్పుడే తీసేస్తారంట. అలా ఉంటుందంట. నిజంగా చాలా ఘోరంగా ఉంటుందంట. ఇంకొకటి, ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను అనుకోండి, నేను ఇప్పుడు బిగ్ బాస్ వీడియోని పెట్టాను అనుకోండి, పెడితే ఎలా ఉంటుంది, మీరు బిగ్ బాస్ వీడియోస్ ఎలా చూస్తారు, ఎలా ఉంటుంది అని అనుకుంటే, ఇప్పుడు కామన్గా ఇప్పుడు నా వీడియో నేను నా వీడియో పెడితే నా వీడియోకి నాకు ఎలా ఉండేదంటే నేను చెప్తా. ఒకటైతే ఫస్ట్ కామన్గా నేను మాట్లాడుతున్నప్పుడు నా లోపల అమాయకత్వమా, నా లోపల యాంగ్రీతనమా, నా లోపల కోపమా, నా లోపల మెంటాలిటీ, అవన్నీ వాళ్ళకి ఎలా నచ్చుతాయో మనకు తెలియదు కదా. అలా ఒక్కొక్కసారి నువ్వు చాలా మంచిగా, చాలా అందంగా ఉంటావు, కానీ నీ ఇన్నోసెంట్ ఉంటుంది. నీ ఇన్నోసెంట్ పర్సన్ చూసి వాళ్ళకి నచ్చిపోతుంది. అలా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, చాలా 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 బాగుంటుంది. నిజం చెప్తాను, క్యూట్ అనిపిస్తుంది నాకు. అట్లా వీడియోస్. ఒక పల్లెటూరు అమ్మాయి అయినా, ఒక అమాయకత్వం అమ్మాయి అయినా, ఒక ఏం తెలియదు అనుకోని ఆటో డ్రైవర్ అయినా, రైతు అయినా, అయినా, హగోరి అయినా, ఇంకెవరైనా చాలామంది నీ మనస్తత్వం చూసి నీ వీడియో చూసిన వెంటనే వాళ్ళకి అనిపించాలి, అబ్బా నేను వీడియో మంచిగా చేశాను కదా, ఏది ఇట్లా చేశాను అని అనుకోకుండా, నేను వీడియో చేశాను కదా చూడండి ఎంత బాగుంది అని అనిపిస్తుంది చూడు. అలా అనిపించాలి. నిజంగా నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తే ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా 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 బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి, మనం ఆ వీడియో చేసినప్పుడు మనకు సోది ఉంటుందని నేను అనుకుంటున్నాను. సోది ఉంటే వాళ్ళు ఎవరు చూడరు. మాత్రం ఉండకుండా, సోది ఉండకుండా తొందర మనకేమనిపిస్తుందో అది చేయాలి. ఇంకా నిజంగా కొంతమంది మేము బిగ్ బాస్కి పోవడానికి మేము లోపలికి రానిస్తాం, మేము పైసలు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే వాళ్ళని మాత్రం ఎవరిని నమ్మకండి. లాస్ట్ ఇయర్ ఒకసారి ఒక ఆమె జరిగిందంట, మనం కూడా షోలో చూసాము. అట్లా మనీ ఇచ్చి అట్లాంటివి అయితే చేయకండి ప్లీజ్. ఎందుకంటే నేను చెయ్యొద్దని నేను అనుకుంటున్నాను. చేస్తే చాలా ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకోసం బిగ్ బాస్ దానికోసం ఎవరు చేయకండి. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, బిగ్ బాస్ గురించి అది చేయడం అన్నాం అనుకో, మన జీవితాల్లో మనమే నాశనం చేసుకున్నట్టు 100%. నేను అందుకే చేయొద్దని నేను చెప్తున్నాను.
దయచేసి బిగ్ బాస్లో అట్లా చేయకండి. ఓకే, నమ్మించి మోసపోకండి, పైసలు కట్టకండి. ఇంకా బిగ్ బాస్ షోలోకి పోవాలంటే ఇంకొకటి మనకు పోలీస్ స్టేషన్స్ అవన్నీ మన మీద కేసు ఉండొద్దు. చాలామంది చెప్తున్నారు మన మీద కేసు ఉండొద్దు. బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే కేసు ఉంటే మనం పోలేము. అదొకటి. ఇంకొకటి, బిగ్ బాస్లో 4 లెవెల్స్ ఉంటాయంట. 4 లెవెల్ ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ లెవెల్ మనల్ని సెలెక్షన్ చేసి కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ పిలిచిన తర్వాత ఇంకా కొన్ని ఆటలు ఉంటాయి, అవి ఉంటాయి. ఇంకా అట్లా 4 లెవెల్స్ ఉంటాయంట. తర్వాత లాస్ట్ 5 లెవెల్ ఏంటంటే బీబీ అగ్ని పరీక్ష అంటే ఇప్పుడు ఇంతమంది సెలెక్ట్ అయ్యారుగా, అంతమంది 3 తీసుకుంటారని అంటున్నారు. 9 మంది తీసుకుంటారా అంటున్నారు. మళ్ళీ ఎంతవరకు మ్యాక్సిమం 3 మెంబర్స్ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళను కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా జరుగుతుంది. మనం బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతున్నప్పుడు అయితే పక్క చూడాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకేంటంటే మనందరికీ ఒక విషయం తెలియదో నాకు తెలియదు, కానీ మనం అందరం చాలామంది ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఆ విషయాల వల్ల ఈ విషయంలో చాలా గొడవలు వచ్చాయి, చాలా అయిపోయాయి కదా. ఆ విషయం దాన్ని కూడా తీసుకుంటారని చాలామంది అంటున్నారు. మరి చూద్దాం అది కూడా తీసుకుంటారా, మళ్ళీ ఎలా ఉంటుందో పక్క చూడాలి. నేనైతే 9 మెంబర్స్ మంది కామన్ మ్యాన్స్ ఇదే సేమ్ షో హిందీలో జరిగిందంట. హిందీలో ఆయన కామన్ మ్యాన్గా వచ్చిన ఆయన గెలిచి వెళ్ళాడంట. నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే. కేవలం వచ్చింది ఒక స్వామీజీని కూడా అలానే పిలిచిందంట. ఆ స్వామీజీ మొత్తం అలచలు చేసి ఏదేదో గలీజ్గా చేయడం వల్ల అతన్ని పంపించేసిరట. చాలా ఘోరం అనిపించింది నాకైతే. అమ్మో ఇదేంద్ర బాబోయ్ అనిపించింది నిజంగా. బిగ్ బాస్ షోకి ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తారా అనిపించింది. ఏమో రావచ్చు, చెప్పలేం. మనకు కూడా కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళైతే తీసుకుంటారని చాలామంది అంటున్నారు. మళ్ళీ ఫేమ్ ఉన్న వాళ్ళని ఎవరెవరు తీసుకుంటారో నన్ను కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బిగ్ బాస్కి నేను పోతే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను బిగ్ బాస్కి ఎప్పుడెప్పుడు ఎవరెవరు గెలిచిండ్రు, ఎప్పుడెప్పుడు ఏది జరిగింది, ఎప్పుడెప్పుడు ఏ గొడవలు జరిగింది అవి కూడా అయితే నేను 100% చెప్తాను. నాకు అంత ఇష్టం, అది చాలా చాలా ఇష్టం నిజంగా. మీకు ఈ వీడియో కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.